ఇంకా మరో అంశంలోకి వెళ్తే కనుక పాకిస్తాన్లో ఈ టెర్రర్ క్యాంప్స్ పునర్నిర్మాణం మళ్ళీ మొదలైంది. దగ్గర దగ్గర 12 చోట్ల వీటి నిర్మాణం మొదలైనట్టు. అండ్ థర్మల్ మాస్కింగ్, రాడార్ చైనింగ్, అలాగే శాటిలైట్ డిఫ్లెక్షన్ టెక్నాలజీస్ని వాళ్ళు అక్కడ అడాప్ట్ చేసుకొని వాళ్ళ క్యాంప్స్కి సంబంధించిన సమాచారం శత్రు దేశాల కంటే ప్రధానంగా మనకి తెలియకుండా చేయాలని చెప్పేసి ఆల్రెడీ దే ఆర్ ఇన్ టు యాక్షన్ సార్. ఈ వీళ్ళు బిచ్చం వేసింది కదా, IMF బిచ్చం వేసిన డబ్బులు, ADB వాళ్ళు ఇచ్చిన ఇది ఇందా ఉంచుకో, ఈ 10 రూపాయలు పెట్టి కొద్దిగా మహిళా సాధికారత చెయ్యి, ఈ డబ్బులన్నీ పోగేసి అక్కడ ఉగ్ర శిబిరాల నిర్మాణం చేస్తున్నారు దట్టమైన అటవీ ప్రాంతంలో. అది కూడా పాకిస్తాన్ అండ్ POJK, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో చేస్తున్నారట. అంటే ఇది వాళ్ళకి తెలియదా? IMFకి తెలియదా? IMF ఇచ్చింది $2.3 బిలియన్ ఇచ్చింది. వరల్డ్ బ్యాంక్ $40 బిలియన్ ఇచ్చింది. దాంట్లో $20 బిలియన్ గ్రాంట్ గా ఇచ్చింది, $20 బిలియన్ ఏమంటారంటే అది లోన్ గా ఇచ్చింది. ఇది వాళ్ళకి తెలియదా పాకిస్తాన్ ఇది చేస్తోందని? ఇదంతా కూడా ఏంటంటే ఒక కుట్రపూరితంగానే అందరికీ తెలిసే చేస్తున్నారు. ఆ టెక్నాలజీ, ఆ బంకర్స్ అవన్నీ కూడా చైనా ఇస్తోంది. పైసలు మాత్రం IMF నుంచి ఇక్కడ నుంచి వచ్చిన పైసలు వాడుకుంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా మనకు చూసాం కదా, అసీం మునీర్ మనకు డొనాల్డ్ ట్రంప్ తో వెళ్ళి లంచ్కి వెళ్ళొచ్చాడు కదా ఆయన. డొనాల్డ్ ట్రంప్ లంచ్కి వెళ్ళినప్పుడు ఏం చర్చించారో మనకు తెలియదు. ఏం చర్చ ఉంటుంది అక్కడ? మా ప్రజలకు ఏదో సెక్యూరిటీ కావాలి, అన్నం కావాలి, మాకేదో ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, ఉద్యోగాలు కావాలి, ఇవి ఏమైనా చర్చించాడు కదా ఆయన. మిలిటరీ ఆఫీసర్ ఆయన చర్చించేది ఏంటి? భారతదేశానికి వ్యతిరేకంగా మాకు మీరు ఏం సాయం చేస్తారు? సో ఆబ్వియస్లీ ఇటువంటివే ఉంటాయి. ఈ బంకర్లు పెట్టడం చాలా చిన్న విషయం. ఇంకా మిజైల్స్ కానీ, ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ కానీ, స్పెషలైజ్డ్ డ్రోన్స్ కానీ, రడార్స్ కానీ, లేదా సర్వేలెన్స్ మనకు ఎక్విప్మెంట్ కానీ, ఇటువంటివేవో అమెరికా నుంచి తీసుకుంటారు వాళ్ళు. అందుకని అమెరికా భారత వ్యతిరేకమైనటువంటి శక్తి పాకిస్తాన్కి తప్పకుండా ఇస్తారు వాళ్ళు. ఎందుకు? పాకిస్తాన్ వాళ్ళకి అవసరం కాబట్టి. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకొని వెళ్ళి వాళ్ళు ఫర్దోలో కొట్టొచ్చారు కాబట్టి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడినందుకు ప్రత్యామ్నాయంగా ఇవన్నీ ఇస్తారు. కాబట్టి వీళ్ళకి తెలియదు ఏం కాదు, అమెరికాకి తెలియదు ఏం కాదు, చైనాకి తెలియదు ఏం కాదు. కానీ మనం ఏంటంటే వీళ్ళు కడుతున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి మనం ప్రూఫ్ చూపించడం వల్ల మళ్ళీ రేపటి రోజు వాళ్ళని ఫటాఫ్లో గ్రే లిస్ట్లో తోసేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. ఒకటి. రెండు, మీరు ఎక్కడెక్కడ స్థావరాలు పెట్టుకున్నారో మాకు తెలుసు అని ఒక క్లియర్ సిగ్నల్ ఇచ్చాం వాళ్ళకి. ఆపరేషన్ సింధూర్ టెక్నికల్ ఇంకా దాన్ని స్టాప్ చేయలేదు, దాని ఇంకా అది కంటిన్యూ అవుతోంది. టెంపరీ పాజ్ అని మోదీ గారు చెప్పారు. కాబట్టి రేపటి రోజు మళ్ళీ ఆ క్యాంపుల మీద కొట్టినా ఆశ్చర్యపడక్కర్లేదు. వాళ్ళకి ఆల్రెడీ ముందరే వార్నింగ్ ఇచ్చాం సార్. దాదాపు 14 ప్లేసెస్ సార్. ఇందులో కేల్, సరాది, దుధ్నియాల్, అద్నుకాం, జురా, లిపా, పచ్చివాస్, కహూటా, కోట్లీ చాలా ఇంపార్టెంట్ అట, ఖుయిరట, మంథర్, నికాయల్, చమస్కోట్ అండ్ జంకోట్. మొత్తం 14 ప్లేసెస్. ఇవన్నీ కూడా POJKలో దట్టమైన అటవీ ప్రాంతంలో వాళ్ళు. ఇప్పుడు మన ఇరాన్ కనుక ఆ నతాంజ్, ఫోర్డో, అలాగే అఫ్సహాన్ ఎలా కొండ చర్యలు దిగువన కట్టుకుంటున్నారో, ఆ అడవులు, కొండలు రెండు కలిసి ఉన్న ప్రాంతంలో భౌగోళికంగా వాళ్ళకి అనువుగా ఉన్న చోట్ల మన సర్వీలెన్స్కి దొరకకుండాట. అది సాధ్యమేనా? అంటే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి దొరకనంత శత్రు దుర్భేజమైన రీతిలో వాళ్ళు ఉగ్ర క్యాంపులు కట్టుకుంటున్నారు. వాళ్ళని దేశ సమగ్రత కోసం కాదు వాళ్ళు చేసేది. వాళ్ళు వేసిన బిచ్చం తీసుకెళ్ళి అక్కడ ఈ టెర్రర్ క్యాంప్స్ కట్టుకోవటానికి, నిర్మించుకోవటానికి ఒక్కొక్క క్యాంపులో కనీసం 200 మంది కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని తయారు చేసే కార్యక్రమం. కరెక్ట్. ఆ టెర్రర్ ఫ్యాక్టరీ లేకపోతే పాకిస్తాన్ విడిపోతుంది. ఆ టెర్రర్ ఫ్యాక్టరీ ఉంటేనే పాకిస్తాన్ అన్న ఒక దేశం ఉంటుంది. పాకిస్తానే ఒక టెర్రరిస్తాన్. కాబట్టి దాన్ని, ఆ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసేస్తే ఇక పాకిస్తాన్కి ఏముంది? బొలుచీలు అంటారు, సింధీలు అంటారు, పష్తూన్లు అంటారు. ఇక మిగిలింది ఏంటి అక్కడ? ఈ టెర్రర్ ఫ్యాక్టరీ ఉందంటే కాఫీర్లను చంపాలి, గజ్వా హిందూ చేయాలి అన్నప్పుడే వీళ్ళలో కొంతమంది అయినా కలిసి వస్తారు. ఆ దేశం ఉమ్మడిగా ఉంటుంది. మనకు ఆపరేషన్ సింధూర్ జరిగినందుకు ఈరోజు పాకిస్తాన్ బతికింది. లేకపోతే బలూచీలు ఊచకోతకు వస్తుండినారు. అక్కడ TTP మారణకాండ సృష్టించింది. అక్కడ సింధులో కూడా విప్లవ జ్వాలలు మొదలయ్యాయి. వాళ్ళ నీరంతా కూడా పంజాబ్ తీసేసుకుంటుందని. ఈరోజు భారతదేశం మా మీద దాడి చేసింది అనేసరికి వాళ్ళలో అందరూ కాఫీర్లు మన మీద దాడి చేయడం ఏంటి అని కలిసిపోయారు. కాబట్టి ఈ టెర్రర్ ఫ్యాక్టరీ లేకపోతే పాకిస్తాన్ ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. రెండు, వాళ్ళు ఏం చేశారంటే అడవుల్లో పెట్టారు, దట్టమైన అడవులలో పెట్టారు.
మనకి ఈ రోజు మన దేశంలో ఉన్నటువంటి అడవులలో దాచుకున్నటువంటి టెర్రరిస్టులు మనం తీయడానికి ఎంత కష్టపడుతున్నాం ఈ రోజు కూడా. పహల్గాం దాడి చేసినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు ఈ రోజు మనం దొరకలేదు, దట్టమైన కింకారణ్యాల్లో ఉన్నారు. సో అదేంటంటే ఆల్మోస్ట్ కొన్ని మీటర్ అడుగు ప్రతి అంటే 5-6 అడుగులు కూడా ఆచి తూచి వ్యవహరిస్తూ వెళ్ళాలి. అది చాలా కష్టమైనటువంటి కింకారణ్యాలు అవన్నీ. శాటిలైట్స్ చూడడం మనకు చాలా కష్టం చెట్ల దీంట్లో. తర్వాత సర్వేలెన్స్ కి సంబంధించినటువంటి మామూలుగా రెడార్ చిక్కనటువంటి ఎక్విప్మెంట్ అంతా చైనా సప్లై చేస్తుంది వాళ్ళకి, టర్కీ సప్లై చేస్తోంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు తయారవుతున్నారు. రేపటి రోజు మళ్ళీ భారతదేశం మీద దెబ్బ కొట్టి తీరుతారు వాళ్ళు. ఎందుకంటే అసీం మునీర్ జస్ట్ 2 రోజుల క్రితం మళ్ళీ కామెంట్ చేశాడు, మేము కశ్మీర్లో మేము వాళ్ళ యొక్క హక్కుల కోసం మేము నిలబడతాము, దాన్ని వదిలే పరిస్థితి లేదు అని చెప్పి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. గతంలో కూడా మనకు ఏప్రిల్ 22 దాడి కంటే ముందర, పహల్గాం దాడి కంటే ముందర 5 రోజుల ముందర ఇచ్చిన స్టేట్మెంట్ మనకు గుర్తుంది. అది ఇచ్చిన 5 రోజుల్లో పహల్గాం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఏదో ఒక ఘటన భారతదేశంలో జరిగి తీరుతుంది. కశ్మీర్లో చేస్తే వాళ్ళకి ఏంటంటే కశ్మీర్ ఇంటర్నేషనలైజ్ చేసినట్టు. ఈ రోజు ఆపరేషన్ సింధూర్ వచ్చేసరికి ప్రపంచం అంతా కూడా యుద్ధం ఆపండి అని చెప్తున్నారు. అంటే ఏంటి? కశ్మీర్ని ఎఫెక్టివ్ గా పాకిస్తాన్ ఇంటర్నేషనలైజ్ చేసింది. పాకిస్తాన్ భారతదేశం ఏక తాటి మీద ప్రపంచం చూడటం మొదలుపెట్టారు. వీళ్ళు ఎవరు అగ్రెసర్, ఎవరు విక్టిమ్ అన్నది పక్కన మర్చిపోయారు. ఎవరు హత్య చేశారు, ఎవరు దానివల్ల సఫర్ అయ్యారు అది చూడడం మర్చిపోయారు. నిర్ధారణ ఆపండి అంటున్నారు. సో అటువంటి పరిస్థితి కావాలి పాకిస్తాన్. అందుకోసం అని చెప్పి మళ్ళీ ఒక మేజర్ ఉగ్రవాద చర్య జరుగుతుంది. బహుశా అమర్నాథ్ యాత్ర టార్గెట్ అనేది చాలా సీరియస్ గా ఉంటుంది. అమర్నాథ్ యాత్ర ఆఫ్ కోర్స్ మన సెక్యూరిటీ గ్రిడ్ అంతా పెట్టుకున్నాం మనం, కానీ మరి ఏం చేస్తారో మనకు తెలియదు. ఒకవేళ కశ్మీర్లో వాళ్ళకి కష్టం అనుకుంటే జమ్మూ ప్రాంతంలో కొట్టచ్చు. జమ్మూ కాశ్మీర్ రెండు ఆల్రెడీ మనకు టూరిజం అంతా కూడా పడిపోయింది, చాలా దెబ్బలు తగిలాయి అక్కడ. కాబట్టి వేరే సాఫ్ట్ టార్గెట్స్ ఏమైనా చూస్ చేసుకోవచ్చు వాళ్ళు. కొన్ని టార్గెట్స్ ఏంటంటే బహుశా మనకు సంపన్నమైనటువంటి పట్టణాలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఇటువంటి ప్రాంతాల్లో మళ్ళీ ఏదైనా పేలుడు చేసేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు వాళ్ళు. తర్వాత చైనా నుంచి వచ్చేసినటువంటి ఫ్యాక్టరీల మీద దాడి చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఫాక్స్కాన్ లాంటి వాటి మీద దాడి చేయొచ్చు. అంటే ఈ దేశంలో మీరు మళ్ళీ రాకండి, వస్తే మీకు రక్షణ లేదు అన్నటువంటి ఒక మెసేజ్ పంపించడానికి చేయొచ్చు. తప్పకుండా ఇంత పెద్ద దెబ్బ తిన్నటువంటి అసీం మునీర్ ఊరికే లేడు, దానికి తయారీ జరుగుతోంది. మీరు చెప్పిన ప్రాంతాలన్నీ కూడా కిషన్ గంగా నది ఒడ్డున ఉంటాయి. ఇవన్నీ కూడా అత్ముకాం అన్నది మన ఎల్ఓసి ఏదైతే ఉందో, ఎల్ఓసి కొండ మీద మన కింది నుంచి చూస్తే అత్ముకాం గ్రామం కనిపిస్తుంది మనకి. అలాగే కోట్లీ అన్నది, భీంబర్ కోట్లీ అన్నది మనకి ఇక్కడ ముజాఫరాబాద్ దగ్గర ఉంటాయి. అవన్నీ కూడాను జమ్మూ ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి, అవన్నీ జమ్మూ సైడ్ కి ఎక్కువ ఉంటాయి అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఏంటంటే గతంలో ఉన్నటువంటివే మళ్ళీ యాక్టివేట్ చేస్తున్నారు వాళ్ళు, మళ్ళీ లాంచ్ ప్యాడ్స్ చేయడానికి చూస్తున్నారు. సో వాళ్ళు కశ్మీర్ ఇంటర్నేషనలైజ్ చేస్తేనే వాళ్ళకు ఉనికి ఉంది. అందుకనే మనతో ఆపరేషన్ సింధూర్లో యుద్ధం చేస్తున్నప్పుడే వాళ్లకు ఫండింగ్ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఆ ఆపరేషన్ సింధూర్ జరుగుతుండగానే వాళ్ళకి $2.3 బిలియన్ ఐఎంఎఫ్ నుంచి వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ అయిపోయిన వారం రోజుల్లో వరల్డ్ బ్యాంక్ నుంచి $40 బిలియన్ వచ్చాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళకే నష్టం లేదు. ఇటువంటి తన్జీములు పెట్టి మన మీద అటాక్ చేసినందుకు ఎవరో ఫండింగ్ ఇస్తారు. పాకిస్తాన్ మనకు చైనా అయినా ఇస్తుంది, లేదా మనకు అమెరికా అయినా ఇస్తుంది. ఇద్దరు ఎవరో ఒకరు ఇస్తారు వాళ్ళకి ఫండింగ్. కాబట్టి వాళ్ళకి ఖర్చు లేని పని. ఇట్లాంటి వాళ్ళు 1000 మంది చనిపోతే ఏంటి, 10,000 మంది చనిపోతే ఏంటి, వాళ్ళకు రక్తబీజుడు లాంటి వాళ్ళు ఎంతమంది చనిపోతే మళ్ళీ అంతమంది పుట్టించగలరు కదా వాళ్ళు. అదో ఫ్యాక్టరీ కదా. అదే ఈ మధ్య సార్ ఈ మధ్య బహవల్పూర్లో సీక్రెట్ మీటింగ్ జరిగింది, జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్. అది డిస్మాంటిల్ చేశారు కదా ఆపరేషన్ సింధూర్ టైంలో. మళ్ళీ అక్కడే జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్లోనే జైషే మహమ్మద్, లష్కర్ ఏ తైబా, హిజ్బుల్ ముజాహిదీన్, రెసిస్టెన్స్ ఫ్రంట్, ఈ మొత్తం టీమ్ లీడర్స్ అందరూ ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు. దీనికి పాకిస్తాన్ ఆర్మీ ఏమో ప్రొటెక్షన్ ఇచ్చింది, ఐఎస్ఐ టాప్ బాసెస్ ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు. అంటే లోపల ఉన్నది జిహాదీలు, బయటేమో మిలిటరీ డ్రెస్ వేసుకున్న జిహాదీలు కాపలా కాసింది. ఇంత జరిగినట్టు ఇది బయటకు వచ్చేసింది ఆల్రెడీ. ఐఎస్ఐకి, పాకిస్తాన్ ఆర్మీకి అండ్ టెర్రరిస్టులకి ఉన్న నెక్సెస్ అంతా ఎస్టాబ్లిష్ అయింది. బయట మన దాకా సమాచారం వచ్చిందంటే ఢిల్లీకి ఎప్పుడూ అందే ఉంటుంది కదా. నెక్సెస్ ఏం లేదు. పాకిస్తాన్ ఆర్మీనే ఒక టెర్రర్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఊరికే వాళ్ళు యూనిఫామ్ తీసి వేరే ఏదో పఠాని డ్రెస్ వేసుకొని వస్తారు అంతే. మనకు అక్కడ ఒక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా లేదు పాకిస్తాన్లో. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఉన్నది
వాళ్ళ దృష్టిలో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బలూచి లిబరేషన్ ఆర్మీ, బలూచి లిబరేషన్ ఫ్రంట్, ఇవే 2 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళ దృష్టిలో. మిగతా ఏవి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు. మన సైన్యంలో మనకు ఇవి ఉంటాయి కదా, మన బెటాలియన్స్ ఉంటాయి కదా, రెజిమెంట్స్ ఉంటాయి. రాజ్పుట్ రెజిమెంటు, పంజాబ్ రెజిమెంటు, డోగ్రా రెజిమెంటు, మెడ్రాస్ సాపర్స్, ఇటువంటివి ఉంటాయి కదా, అస్సాం రైఫల్స్. అట్లా వాళ్ళకి జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా అలా పెట్టుకుంటారు వాళ్ళు. అవన్నీ వాళ్ళ ఆర్మీకి ఒక డివిజన్స్ మాత్రమే. కాబట్టి దాన్ని సపరేట్ గా చూడడం అనేది మనం చేస్తున్న తప్పు. స్టేట్ యాక్టర్స్, నాన్ స్టేట్ యాక్టర్స్, చెత్త చెదారం అంతా మనం బుర్రలో ఉంది, కానీ వాళ్ళకి చాలా క్లియర్ గా ఉన్నారు. అంటే ఆ మీటింగ్ ఎజెండా కూడా అట సార్, టెర్రర్ బేసిక్ ఇన్ఫ్రా రీకన్స్ట్రక్షన్ అండ్ అలాగే లీడర్షిప్ ఈ ట్రాన్స్ఫర్స్ అండ్ కొత్త లీడర్షిప్ ఆమె కూడా పార్టిసిపేట్ చేసింది సార్. మేడం మెన్ అని ఒక ఆవిడ ఉంది కదా, నోషిబా షహబాజ్ అని ఆవిడ పాకిస్తాన్లో ఒక ట్రావెల్ ఏజెన్సీ నడుపుకుంటూ మన ఢిల్లీలో పాకిస్తాన్ ఎంబసీలో వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళి మన జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా పాస్పోర్ట్లు ఇప్పించడం అవన్నీ చేసిన ఆవిడ కూడా షీ హ్యాస్ రిపోర్టెడ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ మీటింగ్. ఆవిడ టాస్క్ ఏంటంటే భారతదేశంలో 3,000 మంది స్లీపర్ సెల్స్ని తయారు చేసుకోవడం. ఇలా జ్యోతి మల్హోత్రా ఇలాంటి వాళ్ళు, పేరు ఒక్కటే చెప్తున్నాను, ఇంకా చాలామంది ఉన్నారు. యూట్యూబర్స్, బ్లాగర్స్, వ్లాగర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం, పాకిస్తాన్లో జకీర్ నాయక్ మీటింగ్లకు అటెండ్ అయ్యేలా చేయడం, ఇన్ఫ్లుయెన్స్లోకి తీసుకురావడం. సో వీళ్ళ చేత లోపల టెర్రర్ యాక్టివిటీస్ చేయడం, కొన్ని చోట్ల ఏంటంటే మత గురువులను కూడా వాడేసుకోవడం, ఇవన్నీ జరిగినాయట సార్ ఆ మీటింగ్లో. చాలా కీలకమైన సమావేశం. కరెక్ట్. ఇమ్మీడియట్ గా వాళ్ళకి IMF నుంచి లోన్ రాగానే ఆపరేషన్ సింధూర్ మన కాల్పులు విరమణ అనౌన్స్ చేయంగానే పాకిస్తాన్ ప్రభుత్వం మొట్టమొదటి అనౌన్స్మెంట్ ఏంటంటే బహావల్పూర్లోను, మురిడికిలోను, రెండిట్లోనూ వాళ్ళ ధ్వంసమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మళ్ళీ పునర్నిర్మిస్తామని అనౌన్స్ చేశారు. ఫస్ట్ అనౌన్స్మెంటే. ఇప్పుడు సపోజ్ మనం కనుక హఫీజ్ సయీద్ని కానీ, లేదా మనకు మసూద్ అజర్ని కానీ, జకీర్ రహమాన్ లెక్వీన్ కానీ, వీళ్ళని టార్గెట్ చేశామనుకుందాం. మనం ఏదో డ్రోన్ అటాక్ లో వాళ్ళని చంపాం అనుకుందాం. చంపంగానే నెక్స్ట్ ఇన్ కమాండ్ ఎవరు? కాబట్టి దానికి ఆల్రెడీ స్ట్రక్చర్ పెట్టారు. అంటే ఒక వ్యక్తి పోతే ఇంకొన్ని రీప్లేస్ చేయడానికి ఆల్రెడీ వాళ్ళు స్కెచ్ చేసుకుంటున్నారు. అందుకనే ఈ మీటింగ్ జరిగింది. పైపెచ్చి మీరు చెప్పినట్టు స్లీపర్ సెల్స్ ఆల్రెడీ మన దేశంలో చాలా ఉన్నాయి స్లీపర్ సెల్స్. సో వాటిని మళ్ళీ అలా యాక్టివేట్ చేయడం, తర్వాత పొలిటికల్ లీడర్షిప్ ని ఎలా వాడుకోవడం, వాళ్ళకి సజెషన్స్ వస్తాయి. ఇప్పుడు మనం పార్లమెంట్ నెక్స్ట్ సెషన్ వస్తుంది, మనకు మాన్సూన్ సెషన్ వస్తుంది. పార్లమెంట్ సెషన్ లో మనం చూస్తాం ఎంత ప్రో పాకిస్తాన్ ప్రశ్నలు అక్కడ పుడతాయో మనం చూడబోతున్నాం. సో ఆల్రెడీ మనకు ఇవి ఫర్ ఇన్స్టెన్స్ మనకు CDS సింగపూర్ లో ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, మన డిఫెన్స్ అటాచ్ అక్కడ ఇండోనేషియాలో ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఇవి ఆల్రెడీ దుమారం రేపుతున్నాయి. జయరాం రమేష్ లాంటి వాళ్ళు ఆల్రెడీ ట్వీట్లు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా రాబోతున్నాయి. అంటే మీ ప్రభుత్వం మన ఆర్మీని మీరు ఆపారు అన్నటువంటి ఒక నెరేటివ్ వాళ్ళు తీసుకొస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన CDS కానీ, లేదా మనకు అటాచ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమన్నారంటే వాళ్ళు ముందర మాకు ఇచ్చినటువంటి టార్గెట్స్ ఓన్లీ టెర్రర్ క్యాంపులు మాత్రమే టార్గెట్ చేశాము, వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ మేము టచ్ చేయలేదు, అందుకని బహుశా వాళ్ళు మా మీద టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు, దానివల్ల కొన్ని లాసెస్ వచ్చి ఉండొచ్చు అని అన్నారు. సో నిజంగా ఎయిర్ క్రాఫ్ట్స్ పడిపోయినాయా లేదా అనేది పెద్ద చర్చ. డసాల్ట్ ఏముంటుందంటే ఎయిర్ క్రాఫ్ట్స్ పోలేదు అంటున్నారు వాళ్ళు. బహుశా కొంత ఏదో డ్యామేజ్ అయి ఉండొచ్చు, అది గ్రౌండ్ అయి ఉండొచ్చు, దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు అప్పుడు బ్రీఫింగ్లో ఏం చెప్పారంటే ఒక్క పైలట్ కూడా చనిపోలేదు, అందరు పైలట్ సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అంటే బహుశా ఏదో మైనర్ డ్యామేజ్ అయి ఉండొచ్చు, ప్లస్ కొన్ని డమ్మీలు ఏవో మన వాళ్ళు కొట్టుండొచ్చు అన్నది మనకు ఒక నేరేటివ్ మనకు అర్థమవుతుంది. ప్రభుత్వం అది చెప్పడానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఇవన్నీ కూడాను రేపు పార్లమెంట్ లో వాళ్ళు ఎత్తబోతున్నారు. అంటే పాకిస్తాన్ భారతదేశాన్ని డైరెక్ట్ గా ప్రత్యక్షంగా యుద్ధం చేయలేదు కాబట్టి, యుద్ధంలో గెలవలేదు కాబట్టి, పరోక్షంగా మన మీద ఏమేం చేయాలో అని చేస్తున్నారు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే జూలై నెలకంతా కూడాను యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో దాని ప్రెసిడెన్సీ వచ్చింది. ఇప్పుడు అక్కడికే రాబోతున్నాను సార్. ఇది అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చిందా, లేకపోతే అంటే నేను అనేది కాకతాళీయంగా వచ్చేసిందా, లేకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దీని వెనకాలండి ఈ కథ నడిపించిందా? అదేం లేదు, ఇది నార్మల్, రొటీన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చింది. రొటీన్ ఉంటుంది. వాళ్ళకు 2 ఏళ్ళు వాళ్ళు అక్కడ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటారు కాబట్టి జనవరిలో వాళ్ళకు ఆ సభ్యత్వం వచ్చింది. అది ప్రతి నెల ఒక దేశం దానికి ప్రెసిడెన్సీ ఉంటుంది వాళ్ళకి. ఈ నెల వాళ్ళకి వచ్చింది. అది దొంగ చేతికి తాళాలు ఇస్తారు. ఇంటర్నేషనల్ టెర్రర్ క్యాంప్ అయితే దానికి ఎట్లా తాళాలు ఇస్తారు వీళ్ళు? యునైటెడ్ నేషన్స్ కూడా ఆ మాత్రం బుద్ధి బుర్ర ఉండాలి కదా. యునైటెడ్ నేషన్స్ బుద్ధి బుర్ర ఉందని ఎవరు అన్నారు? మీరు అనుకుంటున్నారు. యునైటెడ్ నేషన్స్ అన్నది ఒక 180 దేశాలు రమారమి వాళ్ళ యొక్క చర్చా వేదిక అంతే, ఒక టాకింగ్ క్లబ్. అది దాంట్లో
ఏ దేశం మీద వాళ్ళు ఆరోపణలు వేయరు. అక్కడ సో కాల్డ్ యాక్సిస్ ఆఫ్ ఈవిల్, ఇరాన్, నార్త్ కొరియా, వీళ్ళు కూడా అక్కడ వాళ్ళకి పార్టిసిపేషన్ ఉంది. ఇన్ఫాక్ట్ ఇరాన్ స్త్రీల హక్కుల బాడీ యునైటెడ్ నేషన్స్ లో దానికి వాళ్ళు చైర్మన్షిప్ గతంలో చేశారు. వాళ్ళు మానవ హక్కులకు సంబంధించి, తర్వాత ఈ మైనారిటీల హక్కులకు సంబంధించి ఉన్న బాడీస్ లో ఖతారు, సౌదీ అరేబియా కూడా మెంబర్స్ గా ఉన్నారు. సో కాబట్టి దానికి మనం ఒక మొరాలిటీ అంటగట్టడం అనేది మన తప్పది. యునైటెడ్ నేషన్స్ ఇస్ డెడ్, లాంగ్ లీవ్ యునైటెడ్ నేషన్స్. అందుకని ఈరోజు యునైటెడ్ నేషన్స్ కి ఎవరూ రెస్పెక్ట్ ఇవ్వరు. భారతదేశం కొంతకాలం మనం అక్కడ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సభ్యత్వం కావాలని మనం ఏదో కొంత ఆశపడ్డాం. కానీ ఇప్పుడు ఆ ఆశ కూడా వదిలేసుకున్నాం మనం, ఎందుకంటే దానికి ఎందుకు పనికిరాదు. అదే అవసరం లేని దానికోసం ఆశపడటం లేదు, దాంట్లో ఏమి లాజిక్ లేదు కదా. అది దానికి శాంక్టిటీ లేనప్పుడు దానికోసం వెళ్లాల్సిన అవసరం లేదు కదా సార్. కరెక్ట్, దానికి శక్తి లేదు, శాంక్టిటీ లేదు, ఏమీ లేదు. ఫర్ ఇన్స్టెన్స్ అంటోనియో గుటెరెస్, ఇప్పుడున్నటువంటి సెక్రటరీ జనరల్, ఆయన అక్కడ ఈజిప్ట్ సైడ్ కి నిలబడి ఏడ్చాడు కూర్చొని, చూడు అక్కడ గాజాలో ఊచకోత వస్తున్నారు వీళ్ళందరినీ అని చెప్పి ఏడ్చాడు ఆయన. మరి అదే ఏడుపు ఏదో అక్టోబర్ 7th ఇంత కిరాతంగా చంపినటువంటి వాళ్ళ గురించి ఈయన ఎందుకు ఏడవలేదు? అప్పుడు అక్కడికి ఎందుకు యోమ్ కపూర్ రోజు అక్కడ ఇజ్రాయెల్లో వెళ్ళి వాళ్ళతో సానుభూతి ఎందుకు తెలపలేదు ఆయన? WHO ఈ రోజు దాకా వుహాన్ లో పుట్టింది కరోనా వైరస్ అని ఈ రోజు దాకా నిర్ధారించలేకపోయింది. ఎందుకు? చైనా ఒత్తిడి వల్ల. ఎందుకంటే ఓటింగ్, చైనా కూటమి ఓటు వస్తుంది. మనకు లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి దేశాలు కావచ్చు, మనకు ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలు కావచ్చు, ఆసియాన్లో కొన్ని దేశాలు కావచ్చు, కళ్ళు మూసుకొని చైనాకి ఓటేస్తాయి. ఎందుకంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ దృష్ట్యా వాళ్ళందరూ ఓటేస్తారు. సో మెజారిటీ ఎవరు ఓట్ చేస్తే దానికే ఆ రిజల్ట్ అలాగే వస్తుంది. మీరు జాపనీస్ ఎన్సైఫలిటిస్ అని మీరు పిలుస్తారు దాన్ని, స్పానిష్ ఫ్లూ అని పిలుస్తారు మీరు, కానీ వుహాన్ వైరస్ అని పిలవడానికి వీల్లేదు. వుహాన్ వైరస్, కరోనా వైరస్ లో ఒక వేరియంట్ భారతదేశంలో ఫస్ట్ టైం కనిపించింది. ఇండియన్ వేరియంట్ అని మాత్రం దాన్ని అంటారు, పేరు పిలుస్తారు, కానీ చైనీస్ వైరస్ అనడానికి వీల్లేదు మీరు. అంటే వాళ్ళ అధిక కంట్రోల్ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే డొనాల్డ్ ట్రంప్ గతసారి ఉన్నప్పుడు ఆయన యునెస్కో నుంచి, WHO నుంచి, వాటి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. తప్పుకుంటున్నాం అన్న ప్రకటన చేశాడు కదండి. అమెరికన్ ఫండింగ్ మీరేమో కావాలి, కానీ మాకు వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు అని చెప్పి ఆయన చేశాడు. కానీ చైనా హెస్ టేకెన్ ఎ గ్రిప్. అందుకని దానికేం శాంక్టిటీ ఉంది అది? ఫర్ ఇన్స్టెన్స్ మనకు బెంజమిన్ నెతన్యాహు మీదను, వ్లాడిమిర్ పుటిన్ మీద అరెస్ట్ వారెంట్స్ ఇష్యూ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము ఎవడుకుంది? ఎవరైనా వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయగలరా? ఇన్ఫాక్ట్ మంగోలియా ఏదైతే ప్రోటోకాల్ ఉందో దానికి వాళ్ళ సిగ్నటరీస్ కూడా. వ్లాడిమిర్ పుటిన్ మంగోలియా వెళ్ళాడు, ఆయనకి భవ్య స్వాగతం పలికారు, అరెస్ట్ చేయలేదు ఆయన్ని. సో కాబట్టి ఇదంతా ఏంటంటే ఇది ఒక టాకింగ్ క్లబ్ తప్పితే ఏం లేదు. ఏం చేస్తుంది సార్ ఈ నెలపాటు చైనా? సరే పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఆ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు ఇండియా భారతదేశానికి వ్యతిరేకంగానే వాళ్ళు అన్ని రెజల్యూషన్స్ తీసుకొస్తారు, ఏదో ఒకటి తీసుకొస్తారు మనకు వ్యతిరేకంగా. మనం వాళ్ళ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించామని, ఇంకేదో మానవ హక్కులు ఇక్కడ సరిగా లేవని, మైనారిటీల హక్కులు సరిగా లేవని, ఇటువంటివేవో తీసుకొస్తారు వాళ్ళు. మల్టీపోలార్ వరల్డ్, మైనారిటీ షుడ్ బి ప్రొటెక్టెడ్ అని పనికి మన చెత్త మనకు వ్యతిరేకంగా తీసుకొస్తారు. న్యూక్లియర్ కంట్రీస్ షుడ్ బి బ్యాండ్ అని, దే షుడ్ బి బార్డ్ ఫ్రమ్ టేకింగ్ సమ్ డెసిషన్స్ అని, ఏవో ఇటువంటి వాటర్ బాడీస్, ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళకి కావాల్సిన నీళ్ళు ఇప్పుడు ఇండియన్ వాటర్ ట్రీటీకి సంబంధించి రెజల్యూషన్స్ తీసుకొస్తారు. ప్రాబ్లం అఫ్ కోర్స్ పాకిస్తాన్ ఇస్ అ నాన్ పర్మనెంట్ మెంబర్. రెజల్యూషన్ అయితే యాజ్ అ చైర్మన్, యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు తీసుకురావచ్చు, కానీ అక్కడ చర్చ ముందుకు ఎలా సాగుతుంది? అది ఫస్ట్ మనకు మన పక్షాన్ని నిలబడేటువంటి మొదటి దేశం ఫ్రాన్స్. ఫ్రాన్స్ దాన్ని ఫస్ట్ వీటో చేస్తుంది. సెకండ్ రష్యా. ఈ రెండు అయిన తర్వాత అమెరికా తర్వాత మనకు UK. సో 4 దేశాలు, 5 పర్మనెంట్ దేశాల్లో చైనా మినహాయిస్తే మిగతా 4 మన పక్షాన్ని నిలబడతారు. ఈ 4లో ఒకరిద్దరు మనకు వ్యతిరేకంగా వెళ్ళినా కానీ కూడా ఒక్క ఫ్రాన్స్ చాలు మనకి. ఫ్రాన్స్ దాన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఫ్రాన్స్ మనతో చాలా లావాదేవీలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర రఫైల్స్ కొంటున్నాము, వాళ్ళ దగ్గర సబ్మరీన్లు కొంటున్నాము, చాలా కొంటున్నాం వాళ్ళ దగ్గర. లేటెస్ట్ గా మనం దీని సఫ్రాన్ ఇంజన్ భారతదేశంలో తయారు చేయడానికి మనం ఒప్పందం చేసుకుంటున్నాం మనం. కాబట్టి సఫ్రాన్ ఇంజన్ వాళ్ళు చాలా కీలకం, ఆమ్కాలో పెట్టడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. కాబట్టి భారతదేశానికి ఫస్ట్ అపోజ్ చేసేది ఫ్రాన్స్. కాబట్టి వీళ్ళు ఎన్ని తీసుకొచ్చినా, రెజల్యూషన్ తీసుకొచ్చినా ఏం అవ్వదు. కానీ ఒక నెరేటివ్ చూడు, మేము యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కశ్మీర్ ఇష్యూ దీన్ని మేము ముందర తీసుకొచ్చాము, నీళ్ల ఇష్యూ మేము బయట తీసుకొచ్చాము, ఎంత అద్భుతంగా మా డిప్లొమసీ నడుస్తోందని ఒక నెరేటివ్ కోసం వాళ్ళు
పబ్లిక్ దీంట్లో ఒక స్పేస్ లో పెట్టడానికి కోసం ప్రయత్నం చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళు చేసేది ఏమీ లేదు. భారతదేశం యొక్క మన కంట్రోల్, మన గ్రిప్ చాలా పటిష్టంగా ఉన్నది. ఆ, మ- మనకు జయశంకర్ గారు నిన్ననే అక్కడ యునైటెడ్ నేషన్స్ లోనే అక్కడ మనకు టెర్రరిజం ఒక మ్యూజియం కాదు దాన్ని ఏమంటారంటే ఒక డిస్ప్లే ఒకటి పెట్టారు ఆయన అక్కడ. దాంట్లో టెర్రరిజం యొక్క విక్టిమ్స్, టెర్రరిజం ఎటువంటి అంశాలతో వస్తుంది ఇవన్నీ కూడా ఒక డిస్ప్లే పెట్టి దాన్ని ఓపెన్ గా ఆయన మేము టెర్రరిజం టాలరేట్ చేయము, బ్లాక్ మెయిల్ కి ఎటువంటి బ్లాక్ మెయిల్ ఇంక్లూడింగ్ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ మేము సహించము, స్టేట్ నాన్ స్టేట్ యాక్టర్స్ అని చూడము, ఇవన్నీ స్పష్టంగా యునైటెడ్ నేషన్స్ దీంట్లోనే ఏమంటారంటే దాని ఆవరణలోనే ఇది ఎగ్జిబిషన్ ఆయన ఓపెన్ చేశారు. రైట్. ఒక్కరోజు ముందర పాకిస్తాన్ టేక్ ఓవర్ అవ్వడానికి ఒక్కరోజు ముందర ఆయన చేశారు. అంటే మనం ఎంత స్ట్రాంగ్ మెసేజ్ మనం అంటే ఇస్తున్నాం. ఒక సామెత ఉంది కదా సార్, ఒక రోజు పెళ్లికి ముఖం అంతా కాటుకని, ఇలా నెల రోజుల కార్యక్రమానికి కూడా ఏదో ఒకటి పూసేసుకొని జనాలకి పులిమేయటానికైతే సిద్ధంగా ఉంటుంది కదా పాకిస్తాన్. రెండోది ఏంటంటే మీరు ఇందాక ప్రస్తావన చేసినట్టు ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి ఏదో ఒక రగడా గలాభా అయితే చేయొచ్చు కదా. ఎందుకంటే మనం సస్పెండ్ చేసింది భారతదేశం, పూర్తిగా దాని నుంచి మనం వైదొలగలేదు. నువ్వు ఉగ్రవాదం మానుకుంటే మేము నీళ్లు వదులుతామనే మాట అనే కండిషన్ మీద వాళ్ళు అది వదులుకోరు. మొన్నటికి మొన్న చూసారా సార్, బిలావర్ భుట్టో రెండోసారి రంకలేశాడు, మాకు నీళ్ళు లేకపోతే యుద్ధమే అని. అంటే ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి ఆ యుద్ధ ప్రకటన ఏదైనా చేసే అవకాశం ఉందా వాళ్ళు? యుద్ధం చేసే శక్తి స్తోమతుంటే ఈరోజు ఎవరు ఆపారు వాళ్ళని? యుద్ధం చేయమనండి, వీఆర్ రెడీ ఫర్ ఇట్. ఇన్ఫాక్ట్ అమిత్ షా గారు చాలా క్లియర్ గా చెప్పారు, మళ్ళీ ఇండస్ వాటర్ ట్రీటీ ఉండదు అని చెప్పారు ఆయన. అఫీషియల్ మనం సస్పెండ్ చేశాం కానీ దాన్ని మళ్ళీ రివైవ్ చేసే సమస్య లేదు అని చాలా స్పష్టంగా చెప్పాం మనం. ఈసారి అంటూ ఏమైనా జరిగితే కనుక ఆ ఇండస్ వాటర్ ట్రీటీ ఒకవేళ చర్చలు అంటూ జరిగితే కనుక, అది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు, ఒకవేళ జరిగితే కనుక షరతులు మనమే పెట్టబోతున్నాం. కాబట్టి మన షరతుల ఆధారంగానే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, అంతకు మించి వాళ్ళకి ఆప్షన్ లేదు. కాబట్టి ఇవి అఫ్ కోర్స్ ఆ ట్రీటీలో నెహ్రూ గారు చేసిన ట్రీటీలో దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే దాంట్లో ఎవరు కూడా ఇండివిజువల్ గా దాన్ని విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదు. అందుకనే ఒక కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ లో మనకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ కూడా వచ్చింది ఒక 4-5 రోజుల క్రితం. దాని ఆధారంగానే వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. యుద్ధం చేయమందాం, వాళ్ళని ఎవరిని ఆపారా? ఎవరు ఆపట్లేదే. ఒకవేళ వాళ్ళు యుద్ధం మొదలు పెట్టినా ఆపమని చెప్పి వాళ్ళ ఆర్మీకి జీతాలు IMF నుంచి వస్తున్నాయి. కాబట్టి అటువంటి దేశం మన మీద యుద్ధం చేసే స్తోమత వాళ్ళకు ఉందా? ఏమో IMF ఇంకొక $2.3 billion ఇవ్వచ్చేమో కదా సార్. దర్ ఇస్ అ పాసిబిలిటీ విచ్ వీ కెనాట్ రూల్ అవుట్. ఫైన్ ఇచ్చినా ఇవ్వచ్చు, కానీ బట్ పాయింట్ ఇస్ వాళ్ళ కెపాసిటీ ఏంటో మనకు బాగా తెలుసు. వాళ్ళ కమర్ జావేద్ బాజ్వా ఇదివరకు ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడు ఆయన చెప్పాడు, భారతదేశం యుద్ధం చేయాలంటే మనకు జీపుల్లో వేసుకోవడానికి పెట్రోల్ డీజిలే లేదు మన దగ్గర అన్నాడు. ఇన్ఫాక్ట్ ఈసారి ఆపరేషన్ సింధూర్ లో మన నేవీ బరిలోకి దిగలేదు. ఇప్పుడిప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే మనకు నేవీ వాళ్ళ కంప్లీట్ కరాచీ పోర్ట్ ని, కరాచీలో ఉన్నటువంటి వాళ్ళ అసెట్స్ అంటే వాళ్ళ షిప్పులు, కార్వెట్లు, డిస్ట్రాయర్స్, వాళ్ళ సబ్మరీన్స్ అన్నిటినీ లాక్ చేసి పెట్టారు. అంటే ఇక్కడ ఢిల్లీ నుంచి ఆర్డర్ వచ్చి ఉంటే కనుక 1-2 గంటలలో మొత్తం కరాచీని ధ్వంసం చేసి ఉండేవాడు. ఆ దేశం 4 ముక్కలై ఉండేది. రాజ్నాథ్ సింగ్ గారు INS విక్రాంత్ మీద వెళ్ళి, అంటే నేవీ ఆపరేట్ చేయలేదు, కొంచెం డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళు. సో వాళ్ళని కొంచెం సముదాయించడానికి ఆయన వెళ్ళారు, INS విక్రాంత్ మీదకి వెళ్ళారు. వెళ్ళి చెప్పారు, నేవీని బరిలోకి దించుంటే పాకిస్తాన్ అనే దేశం ఉండేది కాదు అని అఫీషియల్ గా దేశ రక్షా మంత్రి స్పష్టంగా ఆయన చెప్పారు. కాబట్టి నేవీ బరిలోకి దిగిందంటే కనుక వాళ్ళకి సప్లై ఉండదు. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ అవ్వాలంటే దానికి ఇంధనం కావాలి కదా, అది సప్లై కట్ చేస్తారు, మనం ఇంకేం చేస్తారు వాళ్ళు. అలాగే F-35 J-35 తీసుకుంటున్నారు వాళ్ళు, 35A చైనా నుంచి తీసుకుంటామంటున్నారు. ఆ విమానం ఏంటో ఈరోజు దాకా ఎవరు చూడలేదు. ఈవెన్ PLA ఎయిర్ ఫోర్స్ కూడా ఇంతవరకు ఇండక్ట్ అవ్వలేదు. అది ఏదో మేము చేసామని బూచి అంటున్నాడు, మీకు ఇస్తున్నాం అంటున్నాడు. వాడు మా దగ్గర వచ్చేసింది 5th జనరేషన్ ఫైటర్, మేము కొట్టేస్తామని వీళ్ళు ప్రగల్భాలు కలుపుతున్నారు. సరే వచ్చింది మీ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ పెట్టుకున్నారు, అసలు టేక్ ఆఫ్ అవడానికి రన్వేలు ఉంటాయా మీకు? మొదటి దాంట్లోనే రన్వేలు, వాళ్ళ హ్యాంగర్స్, వాళ్ళ కమాండ్ సెంటర్స్ అన్ని కొట్టేస్తాం మనం. ఎందుకంటే మన చేసింది అదే కదా. మనం మొదటి రోజు మనం ఊరికినే టెర్రరిస్ట్ క్యాంపులు కొట్టి ఊరుకున్నామా. అప్పటి వరకు స్టేట్ యాక్టర్, నాన్ స్టేట్ యాక్టర్ ఇంకా మనకు ఆలోచన ఉంది. అది రెండో రోజు ఏం చేసాం, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కొట్టాం, చెక్ చేసాం వాళ్ళ శక్తి ఎంత ఉన్నది, చైనీస్ నిజంగా వాళ్ళకు శక్తి ఉందా లేదా చెక్ చేసాం. ఎప్పుడైతే వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ కొట్టామో ఇంకా మనకు అర్థమైంది వీర వేయాలని చేయొచ్చు. మూడో రోజు వాడు మళ్ళీ మన మీద దాడి చేసి సిర్సా మీద వాడు షహీను, ఫటఫ్ ఇవన్నీ, ఫతా ఇవన్నీ కొట్టడం మొదలు పెట్టేసరికి ఇలా కాదురా బాబు అని చెప్పి వాడిని వెళ్ళి చావచేత కొట్టొచ్చాం.
కాబట్టి వాడు ఎస్పెషలీ మనకు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో కొట్టేసరికి అమెరికా దిగి వచ్చింది ముందు. అమెరికా ఆపండి రా బాబు అని అమెరికా పరిగెత్తి వచ్చింది. రైట్. 10 గంటల ముందర దాకా వద్దు మీరు మీ ఇష్టం మీ చా మీరు రావండి అన్నటువంటి జేడీ వ్యాన్స్ 10 గంటల్లో మళ్ళీ ఆపండి ఆపండి తిరిగి వచ్చారు. ఎందుకు? కాబట్టి మనకు ఆ క్షమత ఉంది. మన శక్తి ఏంటో ఈరోజు వాళ్ళందరూ చూశారు, స్టన్ అయిపోయారు ప్రపంచం అంతా. ఈరోజు బ్రెజిల్ మనల్ని అడుగుతోంది, మాకు ఆకాశం ఇవ్వండి అని అడుగుతోంది. బ్రహ్మోస్ గురించి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకో 10 దేశాలు అడుగుతున్నాయి బ్రహ్మోస్ గురించి. కాబట్టి మన మన డిఫెన్స్ ఇండస్ట్రీ అన్నది ఈరోజు ప్రపంచం అంతా చూస్తున్నారు. మన డ్రోన్ టెక్నాలజీ, మనకు ఉన్నటువంటి డ్రోన్ కంపెనీస్ అన్నిటి కూడా విపరీతమైన ఎంక్వైరీస్ వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి సడన్ గా భారతదేశం అనేది ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నదా అని చెప్పి అందరూ చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి పాకిస్తాన్ నిజంగా ఇటువంటి పిచ్చి పని ఏమైనా చేసేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని ఎలా చావగొట్టాలో మనకు కూడా తెలుసు. ఒకవేళ మన డ్యాముల మీద వాళ్ళు ఏదైనా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారంటే ఫస్ట్ మనం దాన్ని ఎదుర్కోగలం. పొరపాటున ఏదో ఒకటి మిస్ అయ్యి ఓసారి డ్యామేజ్ అయింది అనుకుందాం, మన ఏదో డ్యామ్ కూడా డ్యామేజ్ అయ్యి దాంట్లో నీళ్ళు కారిపోవడం ఇటు ఏమైనా జరిగిందంటే వాళ్ళకున్న 2-3 డ్యాములు మనం ఈజీగా పేల్ చేయొచ్చు. వాళ్ళకున్నది తార్బేలా, తర్వాత ఇంకేదో 1-2 ఉన్నాయి వాళ్ళకి. ఆ 2-3 డ్యామ్స్ మనం ఎప్పుడో పేల్ చేయొచ్చు. మంగళా డ్యాము ఇవన్నీ కొట్టేయచ్చు. మనం ఎంతసేపు పడుతుంది మనకి? కాబట్టి వాళ్ళు మనతో పెట్టుకోవడానికి వీలు లేదు. మన దగ్గర ఇప్పుడు లేటెస్ట్ గా మీరు బహుశా మీ ఛానల్ కూడా మీరు ప్లే చేసి ఉండొచ్చు, చెప్పుండ ఆ వీడియో చేసి ఉండొచ్చు. మనము అగ్ని 5 ని బంకర్ బస్టర్ గా వాడబోతున్నాం. అవును అవును. అగ్ని 5 తో పాటు ప్యారలల్ గా K6 కూడా రాగబోతుంది కదండి, ఇంకొక హైపర్సోనిక్ మిసైల్. కరెక్ట్. ప్లస్ హైపర్సోనిక్ మిసైల్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ స్టేజెస్ ఆఫ్ టెస్టింగ్ లో ఉంది. అది ఇండక్ట్ చేయబోతున్నాం. అదే సబ్మెరైన్ లాంచింగ్ హైపర్సోనిక్ మిసైల్ అది. K6 హైపర్సోనిక్ కాదు, సూపర్ సానిక్ ప్రస్తుతానికి. ఇంకా హైపర్సోనిక్ మన బరిలో దిగలేదు. టెస్టింగ్స్ అయిపోయినాయి, అది ఫీల్డ్ ట్రయల్స్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఇండక్షన్ స్టేజ్ లో ఉంది, ఫైనల్ స్టేజెస్ లో ఉంది. బట్ K6 ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు హైపర్సోనిక్. చాలా పవర్ఫుల్ మిసైల్ అది. K6 యాక్చువల్ గా మీకు న్యూక్లియర్ వెపన్ డెలివరీ చేయగలిగిన కెపాసిటీ. అది కూడా న్యూక్లియర్ యాజ్ వెల్ యాజ్ కన్వెన్షనల్ వెపన్స్ కూడా అది సైమల్టేనియస్ గా. న్యూక్లియర్ మిసైల్, న్యూక్లియర్ మెటీరియల్ డెలివర్ చేయగలిగిన ప్రతి మిసైల్ కూడా కన్వెన్షన్ కూడా డెలివర్ చేయగలుగుతారు. ఇట్స్ నాట్ ఆటోమేటిక్. కాబట్టి ఈ రెండు చేయగలరు. ప్లస్ మనం బంకర్ బస్టర్ బాంబులు మనం ఆల్రెడీ చెప్పాం, మన దగ్గర B2 బాంబర్స్ లేవు. B2 బాంబర్స్ ఉంటేనే అంత లోతు కొట్టగలం, కానీ మనం ప్రత్యామ్నాయం తీసుకొస్తాం. ఇప్పుడు ఏంటంటే మీరు సపోజ్ ఒక 15-20 ఫ్లోర్స్ కింద మీరు భూమిలో కట్టుకున్నారు అనుకుందాం కాసేపు, రైట్? మనం 15 ఫ్లోర్స్ లోపలికి వెళ్ళి కొట్టగలిగిన క్షమత మన దగ్గర ఉండకపోవచ్చు. పైన 4-5 ఫ్లోర్లు కొడితే చాలు కదా, దారి మూసుకుపోతుంది. కింద ఎక్కడ వెళ్తారు మీరు? సో అది పరిస్థితి. అందుకని అటువంటిది మనం ప్లాన్ చేస్తున్నాం. భారతదేశం టెక్నాలజీ ఏంటంటే చాలా తక్కువలో, సూక్ష్మంలో మోక్షం, చాలా ఇంటెలిజెంట్ గా మనం ప్రవర్తిస్తాం. అమెరికా అట్లా కాదు, పెద్ద ఖర్చు పెట్టి చాలా పెద్ద పెద్ద టెక్నాలజీ తీసుకొస్తారు వాళ్ళు. సో అందుకని అంత పెద్ద టెక్నాలజీ ఉన్నటువంటి దేశం చిన్న టెక్నాలజీ ఉన్నటువంటి హౌతీల దగ్గర ఓడిపోయారు వాళ్ళు. డొనాల్డ్ ట్రంప్ హౌతీల మీద దాడులు చేసి వాళ్ళకి తట్టుకోలేక ఆయన ఆపేశాడు. కాబట్టి మనకు భారతదేశానికి ఎటువంటి టెక్నాలజీ ఎక్కడ కావాలో తెలుసు. ఇజ్రాయెల్ ఏం చేసిందంటే వాళ్ళ మీద వస్తున్న మిసైల్స్ ని కౌంటర్ చేయడానికి చాలా ఖరీదైనటువంటి మిసైల్స్ తోటి వాళ్ళ ఐరన్ డోము, డేవిడ్ స్లింగ్, తర్వాత యారో, ఇవన్నీ చాలా ఖర్చుతో కూడినటువంటి మిసైల్స్ తో కొట్టారు వాళ్ళు. మనం ఏం చేసాము, వాడు $100,000 వర్త్ ఆఫ్ మిసైల్ మన మీద పంపిస్తే మనం ఒక $20,000 డ్రోన్ తో కొట్టామని, లేదా ఆకాష్ వీటితో కొట్టామని. సో ఖర్చు మనకు కాస్ట్ ఎఫెక్టివ్ గా మనం కొట్టామని. మనం కొట్టినంత కాస్ట్ ఎఫెక్టివ్ గా ఇజ్రాయెల్ చేయలేకపోతుంది. అందుకని వాళ్ళకి చాలా ఖర్చు ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం వాళ్ళు వస్తున్నటువంటి ప్రెడిక్షన్ లో ఇజ్రాయెల్ మొదటిసారి 5% రెసెషన్ లోకి వెళ్తుంది. వాళ్ళ ఎకానమీ పెరగడం కాదు కదా, 5% తగ్గుపోతుంది. యుద్ధం ఇంతకాలం చేశారు వాళ్ళు, కానీ వాళ్ళకి యుద్ధం ఖర్చు చాలా విపరీతంగా అయింది. మనకు అలా కాకుండా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ రిజల్ట్స్ తీసుకొచ్చేంత నైపుణ్యం మన సైంటిస్ట్ లో ఉన్నది. DRDO, మన ఆర్మీ, నేవీ కూడా. వాళ్ళని భయపడాల్సిన మనం అంత భయపడాల్సిన సిచ్యువేషన్ ఏం లేదు మనకు. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. 2 అంశాలు, 2 కూడా చాలా ఇంపార్టెంట్. అటు చైనాలో జరుగుతున్న అంతర్గత సంక్షోభం, అలాగే అధ్యక్షుడి పేరుతో జరుగుతున్న ఈ తొలగింపులు, రిమూవల్స్, డిస్మిసల్స్, దీని వెనకాల ఎవరున్నారనేది కూడా చాలా సమగ్రంగా చర్చించారు. అలాగే పాకిస్తాన్ తెగబడినా సరే, ఎగబడినా సరే పాకిస్తాన్ పీకేదేం లేదు. వాళ్ళు ఒకవేళ మన డ్యామ్స్ని టార్గెట్ చేస్తే వాళ్ళకున్న 3 డ్యామ్స్ క్షణాల్లో పేలిపోవటానికి కావాల్సినంత శక్తియుక్తులు, సామర్థ్యం మన దగ్గర ఉన్నాయి. సర్వసన్నద్ధత ఉంది. అది సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక 4 రోజుల పాటు ప్రెసిడెన్సీ షిప్లో కూర్చున్నంత మాత్రాన, ఒకరోజు పెళ్లికి ముఖమంతా కాటుకు రాసుకున్నంత మాత్రాన పాకిస్తాన్ పులి మీద కూడా ఏది ఉండబోదని
మావిడి గిరిధర్ గారు సమగ్రంగా విశ్లేషించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ డిస్కషన్ విత్ మావిడి గిరిధర్ గారు.